హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ స్వాతిగిరి. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఇంట్లోనే ఈజీగా బ్రెడ్తో చేసుకునే రెసిపీ అండి. దానికోసం ముందుగా మనము రవ్వ వేసుకోవాలి. మన ఉప్మా రవ్వ అండి, సూజీ రవ్వ అంటారు. ఉప్మా రవ్వ నేను ఒక 1/4 కప్ వేసాను అండ్ దాంట్లో నేను కొద్దిగా పెరుగు కూడా వేసుకుంటున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీంట్లోనే మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. దాంతోపాటు కొద్దిగా టమాటాలు కూడా వేసుకోవాలి. 2 నుంచి 3 టమాటాలు తీసుకుని అవి కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకుని దాంట్లో వేసుకోవాలి. అండ్ దాంతోపాటు మనము సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళకి తక్కువ వేసుకోండి. అండ్ ఇంకా చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ కూడా వేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా వేసుకోవాలి కడిగి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తం మనం కలుపుకోవాలి స్పూన్తో. పెరుగు మొత్తము ఈ మనము వేసుకున్న వెజిటబుల్స్ కూడా వాటికంతా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట రవ్వకి. స్మాల్ రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఈ బ్రెడ్ టోస్ట్ చేసి పెడితే చాలా బాగుంటుంది. కొంచెం అది గట్టిగా ఉందని చెప్పేసి నేను కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట. మన బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే మరి లూజ్గా ఉండకూడదండి. మన వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి. రవ్వ అనేది కాస్త మనం మూత పెట్టుకుంటే నానిపోతుంది అనమాట. మొత్తం పెరుగులో నానిపోయి రవ్వ అనేది బాగుంటుంది. ఒక 10 to 15 minutes అయితే మనం ఇలా మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నానిన తర్వాతకి ఇలా అయితే మనం ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలండి. యాజ్ పర్ టేస్ట్, మనకు టేస్ట్ ఎంతకంటే అంత సాల్ట్ అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి వద్దన కావాలి స్కిప్ చేసుకొని మనం కొద్దిగా కారం కానీ మిరియాల పొడి కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత బ్రెడ్ తీసుకుందాము. మంచిగా ఈక్వల్గా కలవాలండి. నేను చిన్న బౌల్ తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం టైం తీసుకుంటుంది. పెద్ద తీసుకున్న మాత్రం ఈజీగా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకొని దానిపైన మనము రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తము స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వాటిని మనం ప్యాన్ పై అయితే కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కానీ నెయ్యి వేసుకొని కానీ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అనేది ప్యాన్ పైన మొత్తంగా మనము స్ప్రెడ్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే దాని మీద పెట్టాలన్నమాట. రివర్స్గానే పెట్టుకోవాలి. మనం ఏ వైపు అయితే మనము బ్యాటర్ వేసామో ఆ వైపు మనము పెట్టుకోవాలి. ఇంకొక వైపు కాలిన తర్వాత మనము ఇంకొక సైడ్ కూడా కాలాలండి. కొంచెం సిమ్లోనే పెట్టుకొని మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. పైనుంచి కూడా కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిందండి, రివర్స్ చేసుకుందాము.
కొద్దిగా రవ్వ కాబట్టి ప్యాన్ కొంచెం అతుకున్నట్టుగా ఉంటుంది, నాన్ స్టిక్ అయితే ఏమనిపించదు. ఇంకొద్దిగా కాలాలి, అది కాదు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా ఈ విధంగానే మనము బ్రెడ్ని కాల్చుకోవాలి. చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అయితే 2 సైడ్స్ కూడా నేను స్టవ్ అనేది కొంచెం సిమ్లో పెట్టుకుని నేను ఫ్రై చేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. ఈవినింగ్ టైంలో ఏమి లేవు అనుకున్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టేస్తే పిల్లలు హాయిగా తినేస్తారు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అనమాట, మనము అన్ని అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అంతే అండి, బ్రెడ్ రవ్వతో చేసి బ్రెడ్ టోస్ట్ రెడీ అయింది. రెండు వైపులా బాగా కాలనివ్వాలి. అంతే అండి, ఈ విధంగానే మనము మిగిలిన బ్రెడ్ ముక్కలు కూడా అలానే చేసుకోవాలన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.